హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా డేస్ నుంచి మీతో మాట్లాడాలి, కొన్ని విషయాలు చెప్పాలి, ఒక జూమ్ కాల్ లాంటిది లేకపోతే వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడాలనుకున్నాను. కానీ అందరికీ ఒకేసారి వీడియో కాల్ సెట్ అవ్వదు, టైం ఉండదు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మొత్తము పూర్తిగా చూడండి. అండ్ దీంట్లో చాలా విషయాలు మీకు చెప్పబోతున్నాను. కంపెనీ గురించి, ఇప్పుడు మనం చేసే కొన్ని యాక్టివిటీస్ గురించి. సో దయచేసి మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా వినండి. మీరు ఫ్రీ ఉన్న టైంలో ఈ వీడియో చూడండి. ఒకవేళ ఇప్పుడు మీరు బిజీగా ఉంటే, మీరు మీ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు మా సార్ ఈ వీడియో చూడమని చెప్పారు అని చెప్పి టైం తీసుకొని మరి వీడియో చూడండి. ఓకే, ఇది స్కిప్ చేయకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆప్తా ఈ 24 అవర్స్ సర్వీస్ స్టార్ట్ చేసి ఈ మేతోని 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆప్తా అనే కంపెనీ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయిపోయింది జనవరికి. బట్ ఈ 24 అవర్స్ సర్వీస్ ఏదైతుందో మనం మేలో స్టార్ట్ చేశాం. మే 14th ఆ టైం ప్రాంతంలో స్టార్ట్ చేశాము. సో మీరు కష్టపడి వర్క్ చేయడం వల్లే కంపెనీకి ఇంత మంచి పేరు వచ్చింది, ఇంతమంది వర్క్ చేయగలుగుతున్నారు. సక్సెస్ఫుల్గా కొన్ని కంపెనీస్ రన్ చేయలేకపోతున్నా మనం రన్ చేయగలుగుతున్నాం. ఇదంతా మీ వల్లే జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు. ఈ 4 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 10 మంది కేర్ టేకర్స్ కంప్లీట్గా 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు డెడికేటెడ్గా ఇదొక డ్యూటీ అనుకొని ఆప్తాలో వర్క్ చేస్తున్నారు. అలా చాలామంది 2 సంవత్సరాలు, సంవత్సరం కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో కంపెనీ కూడా ఇలా కష్టపడి కంపెనీకి నిజాయితీగా పనిచేసే వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మేము స్టార్టింగ్ నుంచి అనుకునే వాళ్ళం. అలానే కొంతమందికి స్టార్టింగ్ నుంచి బోనస్లు ఇచ్చాను. ఇంకో బ్యాచ్ కూడా బోనస్లు ఇవ్వాలి, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కానీ అవన్నీ కొంతమంది కేర్ టేకర్స్ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి, అంటే ఇప్పుడు 50 మంది పనిచేస్తుంటే 50 మందిలో 20 మంది సరిగ్గా పనిచేయక సడన్గా వెళ్ళిపోయి కేసెస్ క్లోజ్ అయ్యి ఇలా ఇబ్బందులు అవ్వడం వల్ల అనుకున్నవి చేయలేకపోతున్నాం. జీతాలు అయితే మేము టైంకి ఇస్తున్నాము, ఏవైతే బోనస్లు అంటున్నాము, యాన్యువల్ పార్టీ అంటున్నాము, ఇట్లాంటివి ఏవి చేయలేకపోతున్నాము. ఏవైతే కొన్ని ఈ విషయాల గురించి కొన్ని మాట్లాడాలి. ఇంకా మేము చాలా అంటే చాలా బెనిఫిట్స్ కేర్ టేకర్స్ మన దగ్గర ఆప్తాలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక బెనిఫిట్ లాగా ఒకటి చేయాలి అని చెప్పి మేము కొన్ని ప్లాన్స్ తీసుకొని ముందుకు వస్తున్నాము. సో వాటి గురించి చెప్తాను, అలాగే కొన్ని రూల్స్ కూడా ముందుకు చెప్తాను. సో ఫస్ట్ నేను రూల్స్ గురించి చెప్తాను. మీరు దాదాపు చాలామందికి తెలుసు, ఆఫీస్ మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆఫీస్లో నేను కానీ, ఆఫీస్లో ఉండే మేడం వాళ్ళు కానీ, ఇంకా ఇద్దరు సాయి కానీ, చోటు కానీ, వీళ్ళందరూ కూడా చాలా టైం అంతా దానికే ఉంటుంది. సో మాకు కాల్స్ ఎలా అంటే ఏదో ఒక పని చేద్దాం అనుకునేప్పుడు ఏదో ఒక కాల్ వస్తుంటుంది. ఆ కాల్లో పడి మిగతా పనులు చేయడం అనేది జరగట్లేదు. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే వర్క్కి సంబంధించిన ప్రాబ్లం, అంటే ఎగ్జాంపుల్ టైంకి ఫుడ్ కానీ, నిద్ర ఉండట్లేదు, క్లయింట్ ఇబ్బంది పెడుతున్నారు, పెద్దాయన ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు నవ్య మేడంకి కాల్ చేయండి. నవ్య మేడం నెంబర్ ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నాను. నవ్య మేడంకి కాల్ చేయండి. మార్నింగ్ 10 to 5 మధ్యలో వీళ్ళకి కాల్ చేయండి. 10 to 5 మధ్యలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నవ్య మేడం కాల్ చేయండి. ఆ ప్రాబ్లం నా దాకా వస్తుంది, మేము సాల్వ్ చేస్తాం. సో చెప్పిన వెంటే జరగదు. కొంచెం మీరు ప్రాబ్లం చెప్తే దానికి 2-3 డేస్ లోపల మేము సాల్వ్ చేస్తాం. ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే వితిన్ డేలోనే అప్పటికప్పుడే సాల్వ్ చేస్తాము. అది కూడా చాలామందికి తెలుసు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి చేస్తుంటాము కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక టైం పెట్టుకుందాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే పొద్దున 10కి నుంచి సాయంత్రం 5 ఎప్పుడైనా మేడం వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు. మేడం వాళ్ళకంటే నవ్య మేడంకి, అంటే కంప్లైంట్కి సంబంధించింది ఏమైనా ఉందంటే నవ్య మేడంకి కాల్ చేసి ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తే నవ్య మేడం నాకు చెప్తారు. రోజు మేము ఒక టైంలో కూర్చుంటాం, ఆ టైంలో కూర్చొని మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మీకు ఏమైనా ఇష్యూ ఉంటే. సో ప్రాబ్లమ్స్ అంటే క్లయింట్ కంప్లైంట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం నవ్య మేడంకి చేయండి. అది కాకుండా ఒకవేళ మీ ప్రాబ్లము అడ్వాన్స్ది కానీ, పేమెంట్లది కానీ, లీవ్స్ది కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే యశస్విని మేడంకి కాల్ చేయండి. యశస్విని మేడం నంబర్ ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నాను. ఆ మేడం కూడా 10 o'clock నుంచి 5 o'clockకి ఎప్పుడైనా మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఒకవేళ సాయంత్రం పూట ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, చాలా ఎమర్జెన్సీ ఇబ్బంది అంటే ఆ టైంలో కాల్ చేయొచ్చు. లేదు అంటే వాయిస్ మెసేజ్ పెట్టండి. మార్నింగ్ మేము లేచి దానికి రెస్పాండ్ అవుతాం. ఓకేనా? కానీ ఈ కాల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా పెట్టుకోండి. టైమింగ్ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే చాలా మనము బయట అందరికీ చాలా ప్రొఫెషనల్గా చేస్తుంటాము అని చెప్తుంటాను. ఈవెన్ క్లయింట్స్ కూడా చాలామంది అరే ఆప్తాలో వచ్చే పిల్లలు అందరూ కూడా చాలా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తారు, డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, చాలా ప్రొఫెషనల్గా రన్ చేస్తారు అంటున్నారు. అదే అలానే రన్ చేయాలని చెప్పి నేను కూడా కోరుకునేది. మీరు ఇప్పటి నుంచి కూడా ఇది కూడా ఒక ప్రొఫెషనల్గా
కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఒక టైం పెట్టుకొని ఆ టైంలో మీరు కాల్స్ చేయండి, మెసేజెస్ చేయండి మేడం వాళ్ళకి. ఈ పర్టికులర్ కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉంటే ఏ టైంలో పడితే ఆ టైంలో చేస్తే ఒక్కొక్కసారి వీళ్ళు మర్చిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్ నా వరకు రాదు, డిస్టర్బెన్స్ వస్తుంది. అదే మార్నింగ్ టైంలో అనుకో ఇక్కడ బోర్డు పైన రాసుకొని మరీ మెయింటైన్ చేసుకుంటాము. అంటే ఏ ప్రాబ్లము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేర్ టేకర్ వెళ్ళిపోతున్నారు అని అంటే 20 రోజుల ముందు, నెల రోజుల ముందు చెప్తుంటారు. అది ముందే రాసేసుకుంటాం బోర్డు పైన మేము ఇలా, అరే ఇలా పలానా డేట్లో ఈ పలానా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి వెళ్ళిపోతుంది, రీప్లేస్మెంట్ ఇవ్వాలని. మీరు అర్ధరాత్రి పూట టైంలో ఎట్లాంటి టైంలో చేస్తే వీళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్రీ టైం ఉండాలి కదా. సో ఒక టైం అనేది మెయింటైన్ చేయండి. ఓకే. ఈ 4 సంవత్సరాల జర్నీలో చాలామంది ఇది ఒక డ్యూటీ లాగా తీసుకొని చేస్తున్నారు. వాళ్ళకి మేము చేయాల్సింది చేస్తున్నాము. కానీ ఇంకా మేము అంటే చేయాల్సింది చేయడం అంటే శాలరీస్ ఇస్తున్నాము. బయట వేరే దగ్గర శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వరు. మేము ఇంత ప్లాన్డ్‌గా శాలరీస్ గానీ, బోనస్‌లు గానీ, ఏమైనా ట్రిప్స్ గానీ, ఏం చేసినా గానీ అవి ఇస్తున్నాము. అంటే శాలరీస్ పెంచడమైనా ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మీలో ఎవరైనా గానీ ఏదో హోమ్ కేర్‌కైనా కాల్ చేసి నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పినా కానీ 18,000 కంటే శాలరీ ఎక్కువ ఇవ్వరు. మన దగ్గర 3 మంత్స్‌కే 18,000 శాలరీ ఇస్తారు. 1 ఇయర్ అయిపోయిన వాళ్ళు దాదాపు అందరూ కూడా మీకు తెలుసు 19,000 శాలరీ తీసుకుంటున్నారు మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు కొంతమంది 20,000 కూడా తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం సీరియస్ కేసెస్. సో ఇది డ్యూటీ లాగా అనుకొని చేయగలిగితే మనం కూడా క్లయింట్స్ దగ్గర మంచిగా సర్వీస్‌కి చార్జ్ చేసి దాన్ని మీకు నేను ఇచ్చేలాగా నేను ప్లాన్ చేసుకోగలుగుతాను. కానీ ఏదో 10 రోజులు చేసి తర్వాత టైం పాస్ లాగా వెళ్ళిపోతుంటే దానివల్ల క్లయింట్స్‌కి కోపం వచ్చి సర్వీసెస్ గురించి నెగెటివ్‌గా చెప్పి తర్వాత ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు. సో దీన్ని డ్యూటీగా తీసుకోండి. ఇది మీరు చేస్తుంది కూడా డ్యూటీయే ఇది. అంటే చాలా గొప్ప డ్యూటీ మీరు చేసే డ్యూటీ ఏదైతే ఉందో నోబెల్ సర్వీస్ అంటారు దీన్ని. అట్లాంటి సర్వీస్ మీరు చేస్తున్నారు. సో దీన్ని ప్రొఫెషనల్ వేలో చేస్తే దానికంటూ గుర్తింపు ఉంటుంది. ఏదో టైం పాస్ కోసం చేస్తున్నట్టయితే మనకు గుర్తింపు ఉండదు. ఇప్పుడు చాలామంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ వస్తుంటారు, ఏదో 10 రోజులు 20 రోజులు చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. దానివల్ల కంపెనీకి ఉపయోగం ఉండదు, వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు. సో మీరు చేసే పని మీకు ఉపయోగపడాలి. అంటే అదే ఒక శాలరీ వైజ్ అయినా కానీ లేకపోతే ఫ్యూచర్లో గ్రో అవ్వడానికైనా కానీ ఉపయోగపడాలి. అంతేకాని టైం పాస్ చేయడానికి మాత్రం ఉపయోగపడకూడదు. ఓకే. సో ఇది ఒక ప్రొఫెషనల్ జాబ్ లాగా మీరు కూడా ఒక ప్రొఫెషనల్ డ్యూటీ లాగా దీన్ని మైండ్లోకి తీసుకోండి. ఓకేనా. ఈ విషయాలు ఏవైతే నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఉన్నాయో గత 4 సంవత్సరాలుగా ఆప్తాలో నేను చూస్తున్నది, క్లయింట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నది, అదేవిధంగా కేర్ టేకర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా నేను ఇవన్నీ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేస్తూ వస్తూ ఉన్నాను ప్రతిసారి. సో ఇప్పుడు అంటే కొంతమంది రీసెంట్గా ట్రిప్‌కి తీసుకెళ్ళాను. ఇంతకుముందు ఒక కేర్ టేకర్ ఇప్పుడు మన దగ్గర పని చేయట్లేదు, మన ట్రిప్ కూడా రాలేదు. బట్ అన్నాడు ఒక టైంలో, సార్ మాకు ఎప్పుడు ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది సార్, ముసలి వాళ్ళతోని ఇక్కడే ఉండి పెద్దవాళ్ళతోని టైం పాస్ కాదు, అప్పుడప్పుడు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కదా సార్ అన్నాడు. అప్పుడు ఆలోచించాను, సర్లే ఇప్పటి నుంచి మన కేర్ టేకర్స్కి ఇయర్లీ 2 టైమ్స్ ట్రిప్‌కి తీసుకెళ్తాను. కానీ అందరినీ కాదు, ఎవరైతే కష్టపడి పని చేస్తారో ఆ కంపెనీకి పేరు తెస్తారో వాళ్ళకి ఒక బోనసో లేకపోతే గుర్తింపులాగా ట్రిప్‌కి తీసుకెళ్ళడం అనేది పెట్టుకొని స్టార్ట్ చేశాము. మన మార్చ్‌లో దాదాపు 13 మందిని తీసుకెళ్ళాము. చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళంతటా వాళ్ళు రాలేదు కానీ మిగతా వాళ్ళని మేము వచ్చేవాళ్ళం ప్రతి ఒక్కరిని మేము తీసుకెళ్ళాము. కొంతమంది ఏమో ఆ రూల్కి కొన్ని రూల్స్ పెట్టాము కంటిన్యూగా ఎన్ని డేస్ చేయాలని. దాంట్లో 1-2 రోజులు రాకపోవడం వల్ల అది బ్రేక్ అయింది. సో మేము ఇవన్నీ కూడా కొన్ని ఈ కేర్ టేకర్స్‌తోని మాట్లాడడము వీటి వల్లనే ఇవన్నీ మేము తెలుసుకోగలిగాము. సో ఇవన్నీ ఈ 4 సంవత్సరాల జర్నీలో నుంచి వచ్చినవి మాత్రమే ఇవన్నీ. అంటే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు ఈ దీంట్లో ఉన్నాయని చెప్పబోతున్నాను. ఇప్పటి నుంచి శాలరీస్ అన్నీ అకౌంట్లోనే పడతాయి. పర్సనల్ అకౌంట్లోనే, అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే అకౌంట్లో పడితేనే మీకు అది కంపెనీ అకౌంట్ నుంచి వస్తేనే మీరు ఒక దగ్గర పని చేస్తున్నట్టు ఉంటుంది. అంతేగాని గూగుల్ పే, ఫోన్‌పేలో నుంచి వస్తే అది మీకు ఒక శాలరీలాగా అనిపించదు. ఎవరో ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ చేశాడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో అన్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఈ నెక్స్ట్ ఈ 5th లోపల అందరూ కూడా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. 100% అకౌంట్లోనే ఇస్తాము. అకౌంట్లో వేయడం వల్ల బెనిఫిట్స్ ఏందో చాలామందికి తెలుసు. కొంతమంది ఒకవేళ అకౌంట్స్ ఇవ్వకపోతే 2-3 డేస్ డిలే అవుతుంది శాలరీ. మీలో చాలామందికి ఫ్రెండ్స్‌కేమో ముందుగా పడుతుంది, వేరే వాళ్ళకి మాత్రం లేట్‌గా పడుతుంది. రీజన్ ఏంటంటే అకౌంట్లో వేస్తేనే ఫాస్ట్‌గా అయిపోతుంది. అదే గూగుల్ పే, ఫోన్‌పే అయితే మనకున్న రూల్స్ ప్రకారం ₹1,00,000 కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయలేము ఒక రోజులో. మన దగ్గర చాలామంది కేర్ టేకర్స్ ఉన్నారు. సో అంతమందికి ప్రతిరోజు గూగుల్ పే చేస్తూ పోతుంటే ఇబ్బందులు జరుగుతున్నాయి. సో అకౌంట్ డీటెయిల్స్ అందరూ సబ్మిట్ చేయండి. 10th నుంచి అందరికి కూడా
ఇప్పటి నుంచి ఈ నెక్స్ట్ 10th నుంచి అందరికీ అకౌంట్లో పడేలాగానే చూసుకోండి శాలరీస్ మాత్రం. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అడ్వాన్సెస్ అడుగుతూ ఉంటారు. కొంతమంది అడ్వాన్సెస్ జోలికే వెళ్ళరు. కానీ కొంతమందికి ఏంటంటే ఈఎంఐలు కట్టుకోవడం, లేకపోతే డ్వాక్రా లోన్స్ ఇవి ఇవి అని చెప్పి ఉంటాయి. సో లోన్స్, డ్వాక్రాలు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఒక డేట్ చెప్తారు. అంటే పలానా 2వ తారీఖు, 1వ తారీఖు నాకు ఇలా అడ్వాన్స్ కావాలని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళు ముందే చెప్తారు కాబట్టి అది ఫిక్స్డ్‌గా మేము తీసి పెడుతూ ఉంటాం. అడ్వాన్సెస్ ఇప్పటి నుంచి ఏంటంటే యశస్విని మేడంకి ఒకరోజు మీకు రేపు అడ్వాన్స్ కావాలి అని అంటే ఒకరోజు ముందు చెప్పండి. తన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. తను రాసుకొని ఇక్కడ ఇస్తది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కేర్ టేకర్స్‌కి కొంతమంది నా దగ్గర డబ్బులు దాపెట్టుకుంటుంటారు. వాళ్ళు ఎప్పుడు అడ్వాన్సెస్ ఎలా తీసుకున్నారో తెలీదు. ఒక్కొక్క నంబర్‌కి తీసుకుంటున్నారు. అది రికార్డు లేదు. తర్వాత చూస్తే పేమెంట్ ఆపాల్సొచ్చింది. ఎందుకంటే ఎవరికి ఏసామో, ఎవరికి ఇచ్చామో తెలియక ఉండడం వల్ల. సో ఇప్పటి నుంచి ఏంటంటే అడ్వాన్స్ కావాలి అంటే మేడంకి కాల్ చేయండి. మేడం నాకు రేపు ఈ పలానా అమౌంట్ 1,000, 2,000, 5,000, 10,000 అది శాలరీలో హాఫ్ అమౌంట్ మాత్రమే ఇస్తాం. ఎన్ని రోజులు పని చేశారో దాంట్లో హాఫ్ అమౌంట్ మాత్రమే అడ్వాన్స్ లాగా ఇస్తాము. అది ముందే ఆల్రెడీ చెప్పాము కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు ఇప్పుడు. బట్ అడ్వాన్సెస్ కావాలని అంటే 1 డే ముందు చెప్పండి. అంటే సడన్గా ఇప్పటికిప్పుడు అడ్వాన్సెస్ అంటే ఏంటంటే అకౌంట్లో పెడతాం కాబట్టి మా జోబులో ఉండవు డబ్బులు. మా గూగుల్ పేలో, ఫోన్‌పేలో ఉండవు కాబట్టి అకౌంట్లో నుంచి తీయడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీరు నాకు చెప్తే మేడం నాకు ఈవినింగ్ కల్లా అప్డేట్ చేసి ఈరోజు 10 మందికి కాల్ చేశారు. సార్ ఇట్లా 10 మందికి అడ్వాన్సులు కావాలంటే డీటెయిల్స్ ఇస్తారు. దాని ప్రకారం నేను అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని నుంచి పంపించడానికి ఆప్షన్ ఉంటుంది. లేకపోతే ఆ అకౌంట్ నుంచి కొన్ని అమౌంట్స్ తీయాల్సి ఉంటుంది. తీసి పక్కన అకౌంట్లో నుంచి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రీజ్ అయిపోతుంది మన అకౌంట్ ఒక టైంలో. అంటే ఇప్పుడు ఎవరైతే క్లయింట్స్ నుంచి పేమెంట్ తీసుకుంటామో ఆ అమౌంట్ అంతా ఒక దగ్గర పెట్టేస్తాం. మా దగ్గర పెట్టుకోము. సో అడ్వాన్సెస్కి మీరు ఇప్పటి నుంచి ఒక డే ముందు అడగండి. దాని తర్వాత అడ్వాన్స్ అనేది ప్రాసెస్ చేస్తాం. అది మేడంకి కాల్ చేయండి. ప్రతి ఒక్కరు మేడంని అప్రోచ్ అవ్వండి, యశస్విని మేడంని. యశస్విని మేడం మీకు డీటెయిల్స్ తీసేసుకొని ఎంత అడ్వాన్స్, అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ తీసేసుకొని దాంట్లో ఇస్తారు. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఆ అకౌంట్కే మేము పంపిస్తాము. దయచేసి 2, 3 అకౌంట్స్ ఇవ్వకండి. ఏదో ఒక్క అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేయండి. అదే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా అవసరం పడి మీకు లోన్ కావాలన్నా కానీ అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి, తీయాలి. ఎప్పుడైనా మీకు మీ ఇంట్లో డబ్బులు అవసరం పడితే మీరు ఈ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించుకుంటే కంపెనీ అకౌంట్ నుంచి మీ శాలరీలో పడితే ఇంత అమౌంట్ ప్రతి మంత్ ఇంత అమౌంట్ పడుతుందంటే మీకు లోన్లు కానీ ఇవన్నీ కానీ వస్తాయి. లేకపోతే లోన్లు కూడా సరిగా రావు. అవి మీకు మీ అకౌంట్లో పడితే అది మీకే బెనిఫిట్ అవుతుంది కానీ మాకు బెనిఫిట్ అస్సలకి జరగదు. సో అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. అకౌంట్లో నుంచే పడుతుంటాయి ఇప్పటి నుంచి. ప్రాబ్లం అయినా కానీ అంటే వర్క్కి సంబంధించిన ప్రాబ్లం నవ్య మేడంకి, డబ్బులకు సంబంధించి లీవ్లకు సంబంధించిన మ్యాటర్ యశస్విని మేడంకి కాల్ చేయండి. వీళ్ళిద్దరిలో ఎవ్వరికి చెప్పినా అంటే ఆఫీస్లో 4 పనిచేస్తున్నారు. 4 ఎవ్వరికి చెప్పినా ఆ విషయం నా దాకా వస్తుంది. సో వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ నాకు చెప్పాల్సిన పని లేదు. ఎవరికో ఒకరికి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఒకరు కాల్ చేస్తున్నారు అని అంటే ఆల్రెడీ వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత మీకు కాల్ చేస్తారు. అంతేగాని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎలా చేస్తారంటే నేను మేడంకి చెప్పాను, సార్కి చెప్పాను అన్నట్టు అలా చెప్పాల్సిన పని ఏం లేదు. మేడంకి చెప్పినా నాకు చెప్పినా ఒకటే అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ నాకే చెప్తూ ఉంటారు. సో దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. అంటే మేము ఒక వేరే పని చేద్దామన్నా ఇప్పుడు ఒకరు ఏం చేస్తారంటే ఇప్పుడు లీవ్ కావాలి అంటారు. సడన్గా లీవ్ కావాలి అని చెప్పి యశస్విని మేడం చెప్తారు. నేను చెప్తా యశస్విని మేడం నాకు చెప్తారు సార్ లీవ్ కావాలని చెప్పి నేను ఇలా కొన్ని 1 డే ఆగమని చెప్పు అని చెప్తుంటాను. మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు. వేరే పని చేయనీయకుండా ఈ కాల్స్ 2, 3 కాల్స్ వచ్చేసరికి డీవియేట్ అయిపోతుంటాం. సో అట్లా చేయకండి. ఎవరికొకరు కాల్ చేయండి. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, మేడం రెస్పాండ్ అవ్వలేదు అనేది అలా జరిగితే అప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. నేను రెస్పాండ్ అవుతాను మీకు. ఓకే. అంతేగాని 1, 2, 3 సార్లు కాల్ చేయాల్సిన అయితే పని అయితే లేదు. ఎందుకంటే వేరే వర్క్స్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఆప్తాలో ఇంకా మేము చాలా చేయాలనుకుంటున్నాం. ఆ ప్లాన్స్ అన్నీ ప్రతిరోజు అందరి దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్స్ వల్ల రోజులో హాఫ్ డే ఈ కంప్లైంట్స్కే వెళ్తుంది మా నలుగురికి. ఓకే, అర్థమవుతుంది. ఎట్లా అంటే రోజుకి అంటే ఇప్పుడు మన దగ్గర 70 మంది పనిచేస్తుంటే దాంట్లో 20 మంది దాకా కంప్లైంట్స్ డైలీ వస్తుంటాయి. ఆ కంప్లైంట్స్తో కాల్స్ చేస్తూ ఆ పనిలోనే ఉండిపోయి కొత్త కేర్ టేకర్స్తో మాట్లాడడానికి కానీ కొత్త వాళ్ళని తీసుకురావడానికి టైం సరిపోవట్లేదు. ఎంత ఇబ్బంది అవుతుందంటే దీంట్లోనే ప్రాబ్లమ్స్లోనే రీప్లేస్మెంట్తోనే డేస్ గడిచిపోతున్నాయి. అసలుకి మీ చాలామందికి తెలుసు సెప్టెంబర్లో 50 చేసుకున్నాం. ఇప్పుడు కూడా మన నెంబర్ 57 దగ్గర ఆగిపోయింది, 59 దగ్గర ఆగిపోయింది. వర్కర్స్ మాత్రం 70 మంది దాకా ఉన్నారు, లీవ్స్లో వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ అక్కడే అయిపోయింది. అంటే గత 6 నెలల్లో అసలు గ్రోతే లేదు. దానికి రీజన్ ఇలా సడన్గా వెళ్ళిపోవడం, ఇలా చేయడం వల్లనే గ్రోత్ లేదు. గ్రోత్ ఉంటేనే కదా మనమైనా ఏమైనా చేయొచ్చు, డబ్బులు మిగిలేది, ఈవెంట్లు అయినా చేసేది, బోనస్లు అయినా ఇచ్చేది. కానీ అలా చేయలేకపోతున్నందుకే
ఇలా కొంతమంది కేర్ టేకర్స్ చేస్తున్నందుకే ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో దయచేసి ప్రాబ్లమ్ ఉంటే ఒక టైం తీసుకొని ఆ టైంలో మెసేజ్ చేయండి మేడం వాళ్ళకి. మేము రెస్పాండ్ అవుతాం. 100% మీకు తెలుసు మేము రెస్పాండ్ అవ్వకుండా అయితే ఉండము. ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఎంత ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతాం అనేది. సో ఇది ఫాలో అవ్వండి. ఓకే. దాదాపు ఆ ఆప్తాలో ఒక 30 మంది దాకా కేర్ టేకర్స్ ఉన్నారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. దాంట్లో చాలామంది సార్ ఏమైంది సార్ నా సాలరీ ఇంకా పెరగట్లేదు, ఇక్కడే ఆగిపోయింది, బోనస్ ఇంకా అంతే ఎక్కువ రావట్లేదు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు సార్, పీఎఫ్ ఇస్తా అన్నారు, ఏమైంది సార్ అని అడుగుతున్నారు. ఇవన్నీ ఆగిపోతున్నాయి. రీజన్స్ ఇవన్నిటికీ ఒకటే రీజన్ ఏంటంటే మనకి స్టేబుల్గా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఒక 30 మంది పనిచేస్తున్నారు, మిగతా 20 మంది సరిగ్గా పనిచేయట్లేదు. సో ఆ 30 మందికి అందరికీ తెలుసు సంవత్సరం దాటిపోయిన ప్రతి ఒక్కరికి 19,000 సాలరీ అయితే వస్తుంది. ఈ 30 మందిలో కేసెస్ పోవడము, ఈ 10 సార్లు రీప్లేస్మెంట్లు చేయడం వల్ల కంపెనీకి లాభం కాదు నష్టాల్లో పోతుంది. సో ఈ బోనస్ శాలరీస్ తప్ప బోనస్లు ఇవ్వలేని పరిస్థితి దాకా తీసుకొస్తున్నారు వాళ్ళు. సో అందుగురించే ఆ ప్రాబ్లమ్ మీకు అర్థం కావాలి. అసలు ఏంటి, మనం ఏం చేయగలుగుతాం, అసలు మేము ఏమేమి చేయాలనుకుంటున్నామో అన్నీ మీకు వివరంగా చెప్పాలని ఈ వీడియో ఇంత టైం తీసుకొని చేస్తున్నాను. సో అందుగురించే ఇది పూర్తిగా వినండి, మొత్తం ఫ్రీ టైంలో కూర్చొని వినండి అని చెప్పి చెప్తున్నాను. రూల్ ఇది ఎంత చెప్పినా కానీ ఒక 10%, 5% కొంతమంది ఫాలో అవుతున్నారు. లీవ్స్ దాదాపు అంటే 3 నెలల వరకు ఎవరైనా కానీ ఇది ఎప్పటికైనా ఇది రూలే. వచ్చిన 3 నెలల వరకు లీవ్ తీసుకోకూడదు. అంటే ఎమర్జెన్సీ నిజంగా చాలామంది ఇప్పుడు ఎలా అయిపోతుందనంటే, ఒక అబ్బాయి మీకు ఇక్కడ ఎప్పుడైనా వస్తే ఆ వీడియోలు కూడా ఇప్పటి నుంచి పెడతాను నేను వాళ్ళకి కూడా, ఇక్కడ మీకు కూడా క్లారిటీగా అర్థం కావాలంటే. ఒక అబ్బాయి ఇలానే వచ్చాడు, వర్క్ నచ్చలేదు, 3 డేస్ చేశాడు, మా నాన్న చనిపోయాడని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే క్లయింట్ దగ్గర చెప్పాడు, బ్యాగ్ సర్దేసుకొని బయటికి వెళ్ళాడు. క్లయింట్ అతన్ని ఆపి ఉంచాడు. ఇలా వాళ్ళ నాన్న చనిపోయాడు అంటే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న. సో ఇప్పుడు ఏం చేయమంటారు అని అంటే, ఒకసారి బ్యాగ్ చెక్ చేయండి సార్ అంటే, ఇప్పుడే పంపించకండి, అలా సడన్గా వెళ్ళకూడదు అంటే, అబ్బాయి యాక్చువల్లీ ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. అతన్ని పిలిచి బ్యాగ్ చెక్ చేసి మీ కంపెనీ వాళ్ళు వస్తారు వాగా అని చెప్పేసి అన్నారు. మేము ఇక్కడ చెక్ చేసుకుంటే వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి శవంలాగా పడి ఉంటే ఇలా దుప్పటి కప్పుకోను అని అంటే, ఇలా వీడియో కాల్ చేయించి మరీ క్లయింట్ని ఫుల్ చేయడానికి ట్రై చేశారు. ఇట్లాంటి థింగ్స్ జరుగుతుంటాయి. అప్పుడు ఏంటంటే నిజంగా ఎవరైనా ఎమర్జెన్సీలో వాళ్ళకి ఏమైనా పంపించాలన్నా కానీ మాకు డౌట్లు వస్తున్నాయి. ఎక్కడి దాకా అయిపోయిందనంటే, ఎవరైనా చనిపోయారంటే సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోటోలు కానీ వీడియోలు అయినా పెట్టించు అనే స్టేజ్ దాకా వెళ్ళాం, దిగజారిపోతున్నాం అన్నట్టు. అంటే ఆ లెవెల్లో మన కేర్ టేకర్ చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు. నాన్నమ్మలు చనిపోయిన వాళ్ళని చనిపోయారని చెప్తున్నారు వెళ్ళిపోవడానికి. సో రూల్స్ కూడా స్ట్రిక్ట్గా పెట్టుకుంటేనే మేము కూడా అన్నీ కరెక్ట్గా చేయగలుగుతాం. హప్తాలో అన్నీ కరెక్ట్గా మీకు కూడా రావాలంటే మీరు కూడా అంతే కరెక్ట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మినిమం 3 నెలలు కంటిన్యూగా వర్క్ చేయాలి. మధ్యలో 3 నెలల మధ్యలో కట్ చేస్తే ఆపేస్తే మాత్రం సేమ్ రూల్ 5 డేస్ శాలరీ కట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఏంటంటే చాలామందికి నేను మళ్ళీ వచ్చేస్తే 5 డేస్ శాలరీ ఇచ్చాను. ఇప్పటి నుంచి అది జరగదు. 100% 3 నెలలు మినిమం పని చేయాలి. 3 నెలలు పని చేస్తే దాని ప్రకారం లీవ్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఓకే. అండ్ లీవ్ కావాలి అనుకుంటే ఇప్పుడు కొంతమందిని అయితే అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక నెల రోజులు 2 నెలల ముందు చెప్తుంటారు, సార్ నేను పలానా డేట్లో వెళ్తాను అని ముందే చెప్తారు. వర్క్ ఎంత కష్టమున్నా ఆ 2 నెలలు 3 నెలలు కంటిన్యూగా చేసుకొని పలానా డేట్లో అంటే ఆ డేట్ వరకు చేసి తర్వాత వెళ్తుంటారు. సో అలా వెళ్తే మాకేం ఇబ్బంది ఉండదంటే ఒక టైం చెప్తారు కాబట్టి దాని ప్రకారం రీప్లేస్మెంట్స్ మేము బోర్డు మీద రాసుకుంటాం. ఎలా అంటే పలానా తారీఖు శాంతమ్మ వెళ్తుంది, పలానా తారీఖు ప్రవీణ వెళ్తుంది, పలానా తారీఖు దుర్గా వెళ్తుంది, ఇలా చందు వెళ్తాడు, ఇలా రాసి పెట్టుకొని దాని ప్రకారం మేము డైలీ చూస్తుంటాం. మరి ఈ అబ్బాయికి రీప్లేస్మెంట్ ఇవ్వాలనేది మైండ్లో పెట్టుకొని రీప్లేస్మెంట్స్ ఇస్తాం. ఇప్పటివరకు మన దగ్గర చాలా ఇప్పుడు మీలో ఉండే వాళ్ళలో 50% మందికి అందరికీ తెలుసు, 50% మందికి మన కంపెనీకి ఉన్న మెయిన్ గుడ్ విల్ ఏంటంటే రీప్లేస్మెంట్స్. చాలా మందికి ఎంత వీలైతే అంత రీప్లేస్మెంట్స్ ఇచ్చాము. అంటే ఎట్లా అంటే ఒకరు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు వెళ్ళకముందే రీప్లేస్మెంట్ ఇచ్చాము. మీకు కూడా తెలుసు, మీరు చేస్తున్న కేసెస్లో మీరు వెళ్ళే టైంకైనా మీరు అంటే 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి మీరు వెళ్ళే టైంకి ఒక కేర్ టేకర్ని పంపిస్తుంటాం. ఒకరోజు కావాలంటే ఓవర్లాప్ చేస్తాం, లేకపోతే పొద్దున పంపించి సాయంత్రం వరకు వాళ్ళని ఉంచుతూ ఉంటాం. సో రీప్లేస్మెంట్స్ ఎంత కరెక్ట్గా ఇస్తున్నాం అనే దాని మీద మన సర్వీసెస్ రన్ అవుతుంటాయి. దానివల్లనే డిలేస్ కూడా జరిగేది, అంటే మనం ఇంకా గ్రో అవ్వకపోవడానికి రీజన్. సో ఒక టైం చెప్తే దాని ప్రకారం రీప్లేస్మెంట్స్ ఇవ్వడానికి మాకు చాలా ఈజీ అవుతుంది. సో 15 రోజుల ముందు చెప్పండి రీప్లేస్మెంట్. ఒకవేళ మీరు మానేసేటట్టు అయితే వెళ్ళిపోవాలైతే చేయకుండా సడన్గా వెళ్తే మాత్రం ఇప్పటి నుంచి ఏంటంటే స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతున్నాము.
ఇప్పుడు 10 రోజులు చేసి మొత్తానికి వెళ్ళిపోయారంటే చెప్పా చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే అంటున్నా ఇది. వాళ్ళకి 10 డేస్ సాలరీ కట్ చేస్తాం. ఆ 10 రోజుల జీతం రాదు చెప్పా చేయకుండా వెళ్ళిపోతే. ఎమర్జెన్సీ రీజన్ అంటే మేమే తలకిందులైనా పడి పంపిస్తాం. ఇప్పటి నుంచి ఎమర్జెన్సీలో కూడా మేము కొన్ని అంటే పంపించడానికి మేము కొన్ని థింగ్స్ కూడా చేస్తున్నాము. దాని గురించి నెక్స్ట్ ముందు చెప్తాను వీడియోలోనే. సో సడన్గా వెళ్తే మాత్రం చెప్పా చేయకుండా వెళ్తే మాత్రం ఈ రూల్స్ మాత్రం అలానే ఇప్పటి నుంచి అయితే 100% అది 100% అవి కటింగ్స్ అయితే జరుగుతుంటాయి. 15 డేస్ 20 డేస్ ముందు చెప్తే ఎటువంటి కటింగ్స్ ఉండవు. మీ సాలరీ 10th పడుతుంది. యాజ్ ఇట్ ఈస్‌గా అన్నీ జరుగుతుంటాయి. ఓకే. ఈ అడ్వాన్సెస్, లీవ్స్ వల్ల ఏమవుతుందంటే సాలరీస్ మళ్ళీ కొన్ని రోజులు డిలే అవుతుంది. అంటే కొంతమంది ఉన్నారు మన దగ్గర బెంగళూరులో పనిచేసే వాళ్ళు, కొన్ని డాక్రాలు కట్టేవాళ్ళు నెలలో ఒకటే డేట్లో అడ్వాన్స్ తీసుకుంటారు. అంటే 1వ తారీఖు అలా తీసుకుంటే మాకు డిలే కూడా కాదు. 10వ తారీఖు మిగతా ఈ సాలరీ ఇచ్చేయచ్చు. కానీ 2వ తారీఖు 2000, 3వ తారీఖు 500, మధ్యలో 10వ తారీఖు 1000 రూపాయలు, తర్వాత 1500 ఇలా తీసుకుంటుంటే అది లెక్కలన్నీ చేస్తూ లీవులు తీసుకుంటే అందులో ఇవన్నీ లెక్కలు చేస్తూ కూర్చొని చేసేసరికి దానికోసం ఒక 2 రోజులు టైం పడుతుంది. అంతమంది ఇవ్వాలి కదా. ఎందుకంటే ఎందుకు లేట్ అవుతుందంటే మీరు అడ్వాన్స్ తీసుకుంటే శాలరీ ఎంత కట్ చేయాలనేది చెక్ చేసుకోవాలి. లీవులు తీసుకుంటే మీ ప్లేస్లో రీప్లేస్మెంట్ వచ్చే వాళ్ళకి ఎంత పే చేయాలని చూసుకొని ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తక్కువ పే చేసినా వాళ్ళకి ఎక్కువ పే చేసినా లాసే. దానివల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి సో అడ్వాన్సెస్ ఇవి తీసుకుంటున్నప్పుడు కొంచెం సిస్టమేటిక్గా తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ నేను చెప్తుంటాను. సో 3 months కంటిన్యూగా వర్క్ చేస్తే ఎటువంటి కటింగ్స్ ఉండవు. మీ సాలరీ మీకు క్రెడిట్ అయిపోతుంది. హోల్డింగ్స్ అట్లాంటివి కూడా ఏమి ఉండవు. 6 months కంటిన్యూగా చేస్తే మీకు 5000 బోనస్ వస్తుంది. 6 months కంటిన్యూగా పని చేయాలి. ఆ పని చేస్తే మీకు బోనస్ వస్తుంది. ఇంకా తర్వాత 6 months పని చేస్తూ ప్లస్ 1 year ఆప్తాలో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతారు. 6 months కంప్లీట్గా వర్క్ చేసి ఆప్తాలో 1 year అంటే ఇప్పుడు 6 నెలలు పని చేసిన తర్వాత లీవ్లో వెళ్ళి తర్వాత 2 నెలలు 3 నెలలు వర్క్ చేసి లీవ్లో వెళ్ళి మళ్ళీ వచ్చి కంటిన్యూగా ఆప్తాలో రూల్స్కి బ్రేక్ చేయకుండా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ట్రిప్స్ అనేది ఇయర్లీ ట్వైస్ తీసుకెళ్తాం. అంటే ఒకసారి ఒక ఇయర్లో కనీసం అంటే ప్రతి కేర్ టేకర్ ఇయర్కి ఒకసారి ట్రిప్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు 2 సార్లు వెళ్ళాలంటే మీరు ఒక 2-3 ఒక 3 నెలల్లో 4 జాయిన్ చేస్తే వాళ్ళు కూడా ట్రిప్కి తీసుకెళ్తాం మేము. అంటే ఇప్పటి నుంచి బోనస్లు ప్లేస్లో ఈ రిఫరెన్స్ అమౌంట్ ప్లేస్లో ట్రిప్కి తీసుకెళ్తాం. ట్రిప్లో ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. రీసెంట్గా వెళ్ళిన వాళ్ళని అడగవచ్చు. ఒకవేళ మీకు వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉంటే అడగవచ్చు. ట్రిప్ ఎలా జరిగిందని అడగండి. చాలా మంచి ప్లేస్కి తీసుకెళ్తాం. అక్కడ అంటే మీ లైఫ్ మీకు అన్నట్టు ఉంటుంది అక్కడ. ఏంటంటే అక్కడ కూడా ఆఫీస్ రూల్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. సో ఈ ట్రిప్ కానీ ఈ బోనస్లు కానీ ఒక సిస్టమేటిక్ ఒక ప్లాన్డ్ ప్రకారం జరుగుతుంది. అంటే ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డేనే నాకు బోనస్ కావాలంటే అలా కాదు. బోనస్ అనేది కంపెనీ మీ వర్క్ మెచ్చుకొని అడిషనల్గా ఇచ్చే థింగ్ అన్నట్టు మీకు అది. సో అది రావాలి అని అంటే దానికోసం ఒక ఈవెంట్ క్రియేట్ చేసాం. లాస్ట్ టైం కూడా సెప్టెంబర్లో ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఆఫీస్లో అందరినీ పిలిచి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి బోనస్ ఇచ్చి లంచ్ అరేంజ్ చేసి పంపించాను. ఇప్పటి నుంచి ఏంటంటే అలాంటి ఈవెంట్ చేస్తే ఆఫీస్లో కాకుండా బయట ఏదైనా రిసార్ట్లో కానీ ఎక్కడైనా తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ చేసి అక్కడ ఇస్తాము. ఆ ఒక రోజు ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీకు అది ప్లాన్ చేస్తాం. సో అవి ఇవ్వడం డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు కూడా దాదాపు ఒక 7 members 8 members నేను బోనస్ ఇంకా పెండింగ్ ఉంది. వాళ్ళందరిది ఈవెంట్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్లో ఇద్దామనే ప్లాన్లోనే ఉన్నాము. బట్ డెఫినెట్లీ చేస్తాము. ఎందుకంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలనుకున్నాము. ఒక 75 మంది అయిన తర్వాత అప్పుడు ఒక ఈవెంట్ లాగా చేసి అప్పుడు లాస్ట్ టైం కూడా 50 మంది అయ్యారు అని చెప్పి ఈవెంట్ క్రియేట్ చేసి అప్పుడు బోనస్లు ఇచ్చాము. 75 అయిన తర్వాత చేద్దామని 5 నెలల ముందు అనుకుంటే ఇంతవరకు 65 దాటి నెంబర్స్ పోలేదు. సో అందుగురించే 75 తొందరగా రీచ్ అయిపోవాలని మీరు కోరుకోండి. నేను కూడా కోరుకుంటున్నాను చాలా. అది జరిగితే యాన్యువల్ ఈవెంట్ క్రియేట్ చేసి 4 సంవత్సరాలు ఈవెంట్ క్రియేట్ చేసి 2 ఈవెంట్స్ లాగా జరిగి బోనస్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ రోజు. అండ్ ఇది నేను పర్సనల్గా ఫీల్ అయ్యి కొంతమంది కేర్ టేకర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లోనే తీసుకొని ఈ కొత్తగా ఇది స్టార్ట్ చేశాము. అంటే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మే నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఇప్పటి నుంచి ప్రతి నెల ఒక పెయిడ్ లీవ్ ఉంటుంది. అంటే ప్రతి నెల వెంటనే లీవ్ తీసుకోమని కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలామంది మీలో కేర్ టేకర్స్ 5 నెలలు 6 నెలలు పని చేస్తుంటారు, లేకపోతే 3 నెలలు పని చేస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళి రావాలనుకుంటే 3 రోజులు వెళ్ళాలి. 3 నెలలు అంటే నెలకు ఒక లీవ్ చెప్పుకున్నాం. 3 నెలలు చేస్తే 3 లీవ్లు ఉంటాయి. ఆ 3 రోజుల్లో ఇంటికి వెళ్ళేసి వస్తామంటే వెళ్ళి రావచ్చు. ఆ లీవ్స్కి మేము పే చేస్తాం. శాలరీ కట్ ఉండదు దానికి. 6 నెలలు పనిచేసి 6 రోజులు వెళ్ళొస్తానన్నా కానీ 6 రోజులకి శాలరీ కట్ చేయం. 6 రోజుల అమౌంట్ పే చేస్తాం. ఒక 2 రోజులు ఎక్స్ట్రా 3 రోజులు ఎక్స్ట్రా వెళ్తే ఆ ఎక్స్ట్రా 3 రోజులు కట్ అవుతుంది.
అంటే సంవత్సరంలో 12 పెయిడ్ లీవ్స్ ఇస్తాం మేము. అంటే నెలకొక లీవ్ చొప్పున 12 రోజులకి 12 నెలలకి 12 రోజులు పెయిడ్ లీవ్స్ అనేవి మేము ఇస్తాం. ఇప్పటి నుంచి మే నుంచి ఇది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇవన్నీ చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి ప్రతి నెల ఒక లీవ్ అనేది ఉంటుంది. ఆ లీవ్ని మీరు 2 నెలలకి తీసుకుంటారా, 3 నెలలకు 3 లీవ్స్ తీసుకుంటారా, 4 నెలలకు 4 లీవ్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఇప్పటి నుంచి అయితే ఈ లీవ్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నాం. ఇది పెయిడ్ లీవ్. సో మీకు ఎటువంటి అంటే ఇప్పటి నుంచి ఒక 6 నెలలు పనిచేసి ఇంటికి వెళ్ళి రావాలి, ఇంట్లో డబ్బులు కట్ అయిపోతాయి అనే అంటే చాలామంది కొంతమంది అన్నారు ఇంతకుముందు, సార్ మేము వారం రోజులు వెళ్ళొస్తుంటే 5 నెలలు చేసి వారం రోజులు వెళ్ళొస్తుంటే ఆ డబ్బులు పోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్ అంటే, మీకు తెలిసింది ఎందుకంటే మీ ప్లేస్లో వచ్చే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. సో అది ఇబ్బంది అవుతుంది. సో అందుగురించే ఇప్పటి నుంచి క్లయింట్స్తో కూడా మాట్లాడి ఈ శాలరీస్ కూడా పెంచాలి, ప్యాకేజెస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ప్రొఫెషనల్గా పనిచేస్తే మనం క్లయింట్ దగ్గర అంత డిమాండ్ చేయొచ్చు. మీరే అందుగురించే చాలా కష్టపడి పని చేయాలి. మేము కూడా మంచి మంచి క్లయింట్స్ని తీసుకొని మంచి మంచి ప్లేసెస్లో పెట్టి మీకు మంచి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. అలా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాము. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై మీకు డబ్బులు కట్టవు. అంటే 3 రోజులు వెళ్ళి వస్తే ఎలాంటి డబ్బులు కట్టవు. 6 రోజులు పోతే దాంట్లో 3 రోజులు మాత్రమే కట్ అవుతాయి. ఈ బెనిఫిట్ బయట ఏ హోమ్ కేర్లో ఈ బోనస్లు బెనిఫిట్లు అట్లాంటివి ఏమి ఇవ్వరు. ఆప్తాలో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. అంటే ఆప్తా ఒక 1000 మందికి సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి నేను అస్సలు ఆశపడట్లేదు. 50 నుంచి 100 మందికి సర్వీస్ ఇచ్చినా 100 మంది హ్యాపీగా ఉండాలి. 100 మంది ఆప్తాను చూసి నేర్చుకోవాలి. ఆప్తాలో పనిచేసే కేర్ టేకర్స్ నుంచి నేర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆఫీస్లో ఓన్లీ రూల్స్ మాత్రమే కాదు, కొన్ని కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం. అందుగురించే ఈ రూల్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను. అందుకే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ పిఎఫ్ అనేది మే ఎండింగ్ నుంచి యాడ్ అవుతుంది. ఆప్తాలో 6 నెలలు కంప్లీట్ చేసుకున్న ప్రతి కేర్ టేకర్కి ఈఎస్ఐ పిఎఫ్ అనేది మే ఎండింగ్ నుంచి యాడ్ అవుతుంది. మే మంత్ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ మీకు మేడం వాళ్ళు కాల్ చేస్తుండొచ్చు, ఐడి కార్డ్స్ కోసం చేస్తున్నామని చెప్పి. మీ ఐడి కార్డ్స్ కోసం ఫొటోస్ ఇవ్వండి. ఐడి కార్డ్స్ ఈ మంత్ 15th 16th లోపల ఐడి కార్డ్స్ అందరికి ఐడి కార్డ్స్ వస్తాయి. మంత్ ఎండింగ్ లోపల ఈ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ పిఎఫ్ది కూడా అది కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. దానికి ఎలా కట్ అవుతుంది, ఏంటి అడిషనల్గా ఏం జరుగుతాయి అనే విషయం ఒక 10 రోజుల్లో మీకు వాట్సాప్లో మళ్ళీ అందరికీ మెసేజెస్ పెడతాము. సో వాట్సాప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. మేము పంపించే మెసేజెస్ చూడండి. వాళ్ళు అడిగితే, క్లయింట్స్ అడిగితే మా సార్ వాళ్ళు పంపించారు చూడాలి 100% అని చెప్పండి. అంటే మీరు పర్సనల్ వాటిలో ఉండి ఇది ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిసారి ఫోన్లో ఉంటున్నారనే కంప్లైంట్స్ వస్తుంటాయి. అలా కాకుండా మేము పెట్టినప్పుడు మా సైడ్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి వాటికి వెంటనే రెస్పాండ్ అవ్వండి. మేడం కానీ ఆఫీస్లో ఎవరైనా ఆఫీస్ నుంచి ఎవరు కాల్ చేసినా, మేడం అయినా ఆఫీస్లో ఉండే సో నవీన్ అయినా ఎవరైనా ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంటే కొంచెం రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్గా. ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ అనేది ఎవరికైనా వస్తుంది. ప్రతిసారి ఎమర్జెన్సీ ఏదో ఒక రీజన్ వస్తుంది. అంటే చెప్పాను కదా ఇందాక, సడన్గా చనిపోయారని చెప్పి వెళ్తుంటారు. సో ఎమర్జెన్సీలో వెళ్ళేసి మళ్ళీ అది అయిపోయిన వెంటనే వస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ రాకపోతేనే ప్రాబ్లం. సో దానికి మాత్రం కటింగ్స్ ఉంటాయి. ఇప్పటి నుంచి ఏంటంటే బెంచ్ మీద ఒక 7 మందిని పెట్టుకుంటున్నాం. అంటే ఆఫీస్ వర్క్స్కు అంటే రీప్లేస్మెంట్స్కి మాత్రమే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే క్లయింట్కి కూడా మేము ఛార్జ్ పెంచి ఏదో రీప్లేస్మెంట్కి ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు. ఇంతవరకు మనకు ఉన్న మంచి పేరు కూడా అదే. వీళ్ళు ఎప్పుడైనా ఏ టైంలోనే కేర్ టేకర్ వెళ్ళిపోతే ఇమీడియట్గా రీప్లేస్మెంట్ ఇస్తారు అని చెప్పడం వల్లే మనం ఆ రీప్లేస్మెంట్ది మీద కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటాము. ఇప్పటి నుంచి ఒక 7 మందిని ఆఫీస్లో ఓన్లీ రీప్లేస్మెంట్స్ కోసమే పెట్టుకుంటాము. ఎమర్జెన్సీలో ఎవరు వెళ్ళినా, మీరు లీవ్స్లో వెళ్తున్నా కానీ వాళ్ళు వెంటనే రీప్లేస్మెంట్కి మీ ప్లేస్లోకి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాము, ఇవన్నీ చేయబోతున్నాం. కాబట్టి ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పెడుతున్నాం. ఎందుకంటే కంపెనీ మీద చాలా ఎక్కువ ఖర్చు పడబోతుంది. అలాగే మేము క్లయింట్స్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాము. అది తీసుకున్న దాంట్లో ఇప్పుడు శాలరీ పెంచడము, ఇన్సూరెన్స్లు ఇవ్వడము, ఇవన్నీ చేయబోతున్నాము. ఇవన్నీ అంటే మీరు ఇది కంపెనీలో ఇది కూడా ఒక మీరు డ్యూటీ అనుకొని వర్క్ చేయాలి. ఏదో టైంపాస్ డ్యూటీ అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే అలా అనుకుంటే మనం ప్రొఫెషనల్గా రీసెంట్గా ట్రిప్కి వెళ్ళినప్పుడు, అంతకుముందు వెళ్ళినప్పుడు కొంతమందితో మాట్లాడితే చాలా థింగ్స్ ఏంటంటే కొన్ని ఇబ్బందుల వల్ల మేము ఇంటర్మీడియట్తో ఆపేసాం సార్, చదువుకోవాలని ఉంది కానీ ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు అని చాలామంది కేర్ టేకర్స్, అంటే ట్రిప్లో కాదు ఇంతకుముందు కూడా నాతో ఆఫీస్లో ఉన్నప్పుడు నాతో చాలామంది మాట్లాడుతుంటారు. అంటే వీరిలో కొంతమంది మాట్లాడకపోవచ్చు, కానీ నేను కూర్చున్నప్పుడు చాలా మంచిగా మాట్లాడతాను ప్రతి ఒక్కరితోని. విషయాలన్నీ చెప్తుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుంటారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే 10th అయిపోయి మన దగ్గర కేర్ టేకర్గా పనిచేస్తున్న వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంటర్కి సంబంధించిన ఫీజు కంపెనీ పే చేస్తుంది.
మీరు ఇక్కడే ఉండి నేను ఇంటర్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ కానీ జీఎన్ఎం చేయాలనుకున్న వాళ్ళు జీఎన్ఎం చేయొచ్చు. జీఎన్ఎంకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే జీఎన్ఎం కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. అండ్ నర్సింగ్‌కి రిలేటెడ్‌ది కాబట్టి ఫీజు చాలా ఎక్కువ. డిగ్రీ డైరెక్ట్ కాలేజ్ చదివే ఫీజు కంటే జీఎన్ఎం ఫీజు ఎక్కువ. 60,000 నుంచి 50,000 నుంచి 70,000 వరకు ఫీజు ఉంటుంది. సో ఎవరైనా డిగ్రీ చేయాలనుకుంటే డిగ్రీ కంప్లీట్ 100% ఫీజు ఆప్తానే పే చేస్తుంది. ఇంటర్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇంటర్ కూడా ఆ కంపెనీయే పే చేస్తుంది. మేమే అడ్మిషన్ తీసి వేరే కాలేజ్‌లో ఇక్కడ కాలేజెస్‌లో ఇస్తాము. ఎగ్జామ్స్ అప్పుడు మేమే పంపిస్తాము, తీసుకొస్తాము. అంటే మీకు దగ్గరలో చూపిస్తాం. అంత గైడెన్స్ మేమే దగ్గరుండి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి డిగ్రీ చేయడంలో కానీ, 10th అయిపోయిన వాళ్ళకి ఇంటర్ చేయడంలో కానీ ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంటర్ చేయాలనుకున్న వాళ్ళైనా, డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళైనా, జీఎన్ఎం చేయాలనుకున్న వాళ్ళైనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జూన్ ఎండింగ్ లోపల మీ సర్టిఫికేట్స్ తెప్పించేసుకోండి. జూన్, జూలైలో అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. అడ్మిషన్ స్టార్ట్ అయిన వెంటనే మిమ్మల్ని దాంట్లో పెడతాం. అది ఆప్తా నుంచే మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఒకరి లైఫ్ ఇక్కడే స్టేబుల్గా ఉండిపోవద్దు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మీలో చాలామంది ఎట్లా అంటే ఒక క్లయింట్ పర్మనెంట్ కాదు. ఒక క్లయింట్ దగ్గర చేస్తారు, ఎంత బాగా చేసినా ఒకవేళ క్లయింట్ బాగాలేకపోతే కేసు వదిలేస్తాము, లేకపోతే ఎల్డర్ చనిపోతే కేసు ఆగిపోతుంది. ఇట్లా చాలామంది దగ్గర చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు అని చెప్పడానికి ఈ పాయింట్ నేను చెప్పేది. సో ఇక్కడే ఆప్తా అనేది మీ లైఫ్లో పాయింట్ కాదు, కానీ ఆప్తాలో ఉన్నప్పుడు మీరు మంచిగా ఉండాలి, ఒకటి నేర్చుకోవాలి ఇక్కడ. సో ఆప్తా నుంచి వెళ్ళిపోయేసరికి మీ చేతిలో వేరే ఒక వెపన్ లాగా ఉండాలి. అంటే డిగ్రీ అయినా కానీ, లేకపోతే ఒక స్కిల్ ఉండాలి. వేరే చోట పని చేయడానికి ఆప్తా అనేది ఒక మెట్టులాగా కావాలని నేను కోరుకుంటున్నాను. అందుగురించే ఇక్కడే పర్మనెంట్గా చేయమని చెప్పి నేను అస్సలు అనుకోను. చాలామంది కేటర్స్కి నేను చాలాసార్లు చెప్పాను, డిగ్రీ చేశానంటే ఎందుకు మరి వేరే జాబ్ చేసుకోవచ్చు కదా, దీంట్లోకి ఎందుకు వచ్చామంటే పరిస్థితులు బాగాలేవని చెప్పి అంటారు. వాళ్ళు డిగ్రీలో ఎంతవరకు చేస్తారో నాకు తెలియదు. బట్ నేను చెప్పడం అయితే నేను చెప్పేవాడిని. ఇప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మన దగ్గర వర్క్ చేస్తున్న ప్రతి కేర్ టేకర్కి ఇది ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. జూన్ ఎండింగ్ లోపల మీ సర్టిఫికేట్స్ తెప్పించుకుంటే జూలై స్టార్టింగ్ వీక్లో, జూలై ఎండింగ్ వీక్ లోపల అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. మీ కాలేజ్లో మేము అడ్మిషన్ చేస్తాము. మీరు మీకు బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్ తీసుకొని మీరు అక్కడ మీకు అందరూ చాలా టైం దొరుకుతుంది. ఇక్కడ మన దగ్గర చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపాలి, సప్న, ఇంకా కొంతమంది కేర్ గివర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉండే జీఎన్ఎం చదువుతున్నారు. టైం దొరుకుతుంది. వర్క్ అయిపోయిన తర్వాత చాలా టైం దొరుకుతుంది. మీకే తెలుసు, ఒక పేషెంట్ దగ్గర 4 నుంచి 5 గంటలు, మ్యాక్సిమం 6 గంటల కంటే ఎక్కువ పని ఉండదు. ఆ టైంలో మీరు ఈ స్కిల్ మీద పెట్టుకోగలిగితే 3 సంవత్సరాలు ఎందుకంటే 3 సంవత్సరాలు దాటి పనిచేస్తున్న కేర్ టేకర్స్ నా దగ్గర ఉన్నారు. లైక్ చందు కానీ, ధర్మారావు కానీ, శ్రీనివాస్ కానీ చాలామంది ఉన్నారు కేర్ టేకర్స్. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అదే ఒకవేళ ఆ టైంలో ఈ ప్లాన్ ఉండుంటే ఈ పాటి డిగ్రీ అయిపోయేది. అంటే రేపటి నాడు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా ఏమైనా అయినా కానీ ఇక్కడే ఉండాలని నేను, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు కదా ఈ డ్యూటీ చేయాలని చెప్పి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి డిగ్రీ చేతిలో ఉంటే ఏదో పని చేసుకునేలాగా వాళ్ళ లైఫ్ అనేది మారిపోతుంది. సో అందుగురించే మన దగ్గర ఉండే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తారు, కనీసం అంటే ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా అనేది కూడా ఒక స్వార్థం కూడా ఉంది. సో అందుగురించే ఈ ప్లాన్ తీసుకొచ్చాము. ఇంటర్మీడియట్, డిగ్రీ చేయాలనుకుంటున్న వాళ్ళు వెంటనే మీరు సర్టిఫికెట్స్ జూన్ లోపల ఇక్కడ తెప్పించుకునే ప్లాన్ పెట్టుకోండి. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అంటే ఇలా కేర్ టేకర్గా జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళని పిలిపించండి. వాళ్ళకి చెప్పండి ఇట్లా మనం అంటే ఇప్పుడు నేను చెప్పే బెనిఫిట్స్ అయినా, బోనస్ల గురించి అయినా, ఈ ట్రిప్ల గురించి అయినా, ఈ ఎడ్యుకేషన్ గురించి అయినా చాలామంది ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు ఇలా తెలుసుకొనే వచ్చారు. మీరు అంటే మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ నుంచే చాలామంది మాత్రం ఒకరు చెప్తే ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు అని అంటే ఇక్కడ మేము బాగా చూసుకుంటున్నాము, శాలరీస్ టైంకి ఇస్తున్నాము, బయటలాగా ఇబ్బంది పెట్టట్లేదనే ఇక్కడికి వచ్చేది. సో ఇంకా బెనిఫిట్స్ ఇవ్వాలి, కంపెనీ ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే కంపెనీ అవ్వాలి అని చెప్పి ఈ ప్లాన్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎంతసేపు నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మళ్ళీ జస్ట్ షార్ట్గా అవి లిస్ట్ అవుట్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే రూల్స్ చెప్పాను. అంటే మేడంకి కంప్లైంట్స్ వస్తే నవ్య మేడంకి అడ్వాన్సెస్ కానీ లీవ్స్ గురించి అయినా కానీ యశస్విని మేడంకి కాల్ చేయాలి. అది కూడా టైం 10 to 5 o'clock వరకు కాల్ చేయాలి. లీవ్స్ 3 months వరకు తీసుకోకూడదు. 3 months తర్వాత అంటే 3 months తర్వాత మీరు 15 days ముందు చెప్తే దాని ప్రకారం మేము లీవ్స్ ఇస్తాము. దాని ప్రకారం ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తాము. సడన్గా లీవ్స్ తీసుకుంటే కట్ అవుతాయి.
ఇంకా బెనిఫిట్స్ ప్రతి నెల ఒక రోజు ప్రతి నెలలో ఒక రోజు లీవు, 3 నెలలు కంటిన్యూగా చేస్తే ఎటువంటి డిడక్షన్స్ లేవు, 6 నెలలు కంటిన్యూగా వర్క్ చేస్తే బోనస్, ప్రతి ఇయర్కి ఒక 2 ట్రిప్పులు ఉంటాయి. అంటే హప్తాలో పనిచేసే సంవత్సరం అయితే ట్రిప్ ఉంటుంది, లేదంటే 6 నెలలు వితౌట్ బ్రేక్ ఇట్లా వర్క్ చేస్తే లీవ్ ఉంటుంది. రిఫర్ చేస్తే కూడా మీ ద్వారా కంపెనీలో 4 జాయిన్ అవుతే అప్పుడు కూడా ట్రిప్కి తీసుకెళ్తాము. ట్రిప్స్ అనేవి చాలా ఎక్సైట్మెంట్తో కూడుకొని అసలుకి బయటికి వెళ్తేనే తెలుస్తుంది అసలు మనం ఏంటి, మన లైఫ్ ఏంటంటే బాయిలో కప్పాలాగా అక్కడక్కడే ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో తిరగడం కాదు, వేరే ప్లేస్కి వెళ్తేనే తెలుస్తుంటుంది, ప్రపంచం ఏంటో చూడాలి. సో అందుగురించి ఈ ట్రిప్స్ అనే కాన్సెప్ట్ కూడా నేను తీసుకొచ్చి పెట్టాను మీకు. అంటే ఏ కంపెనీలోనైనా బోనస్ కానీ లేకపోతే ఈ ఇన్సూరెన్సులు కానీ ట్రిప్పులు కానీ టార్గెట్స్ పెట్టి ఇస్తారు ఏదైనా. అంటే ఇది కూడా మీరు టార్గెట్ లాగానే వర్క్ చేయాలి. నార్మల్ అంటే ఇవన్నీ రావాలంటే కొంచెం ఎక్కువ పని చేయాలి, శ్రద్ధగా పని చేయాలి, కొన్ని పక్కనే పెట్టాలి, ఇబ్బందులు పడుతుంటారు. నాకు తెలుసు అంత ఈజీగా అయితే కాదు, మీరందరూ హీరోస్ అనే చెప్పాలి. ఎందుకంటే మీ మధ్య మేము ట్రిప్కి తీసుకెళ్ళినప్పుడు షర్ట్స్ పైన రాశాను నేను హీరోస్ అని చెప్పి, వీఆర్ కేర్ హీరోస్ అని. మీరు హీరోసే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉండి 24 గంటలు అక్కడే ఉండి మీ లైఫ్ని సగం, అంటే మన లైఫ్ ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు కానీ దాంట్లో సగం లైఫ్ వీళ్ళ కోసమే డెడికేట్ చేస్తూ ఆర్మీకి తగ్గకుండా, ఆర్మీ వాళ్ళు కూడా ఇలానే వర్క్ చేస్తుంటారు, ఎక్కడో వదిలేసి ఇంట్లో వాళ్ళని వదిలేసి బార్డర్లో ఉండి పని చేస్తుంటారు. మీరు కూడా ఇంట్లో వాళ్ళని వదిలేసి ఎక్కడికో వచ్చి తెలియని వాళ్ళ ఇంట్లో ఉండి, అండ్ మనకు వచ్చే రెస్పెక్ట్ కూడా అప్పుడప్పుడు తక్కువే ఉంటుంది. కొంతమంది క్లయింట్స్ బాగా చూసుకుంటారు, కొంతమంది క్లయింట్స్ తిరుగుతూ ఉంటారు కూడా, నాకు తెలుసు. అంటే ఇబ్బందులు చాలామంది పడుతుంటారు. నాకు అప్పుడప్పుడు నాకే బాధ అనిపిస్తుంది, వీళ్ళు ఇంత సేవ చేస్తున్నా ఎందుకు ఇట్లా చేస్తుంటారు కొంతమంది అని, ఇట్లా ఎల్డర్స్ ఇబ్బంది పెడుతుంటారని. మీరు చేసే వర్క్ అసలు తక్కువని కాదు, కానీ కష్టపడే దానికి ప్రతిఫలం అనేది ఎప్పటికైనా ఉంటుంది. అందుగురించి అట్లీస్ట్ మన దగ్గర కష్టపడ్డ వాళ్ళకి ప్రతిఫలం ఉండాలని చెప్పే శాలరీస్ టైంకి, బోనస్లు ఇవన్నీ టైంకి ఇవన్నీ ఇస్తుంటాం మేము. ఓకే, అంటే ఇప్పుడు బోనస్లు కాకుండా ట్రిప్స్, అడిషనల్గా డిగ్రీలు కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే డిగ్రీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపట్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు నేను ఈ జాబ్లో పర్మనెంట్గా చేయాలని చెప్పి అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ కొంతమంది ప్రాబ్లమ్స్ వల్లే దీంట్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఈ వర్క్ని చాలా సీరియస్గా తీసుకొని వర్క్ చేసి మీ లైఫ్లో గోల్ లాగా పెట్టుకొని ఈ టార్గెట్స్ని కంప్లీట్ చేసుకొని బెనిఫిట్స్ అన్నీ పొందండి. ఓకే, డిగ్రీ ప్రోగ్రామ్, ఇంటర్ డిగ్రీ జిఎన్ఎం ప్రోగ్రామ్, ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు జిఎన్ఎం చేయొచ్చు, లేకపోతే డిగ్రీ చేయొచ్చు, 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్ చేయొచ్చు ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, డిగ్రీ అయిపోయి తర్వాత జిఎన్ఎం కంప్లీట్ చేసుకొని, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నా కానీ దాన్ని కూడా మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మేము చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము, దానికి కూడా డ్యూటీస్ కూడా మేము హెల్ప్ చేయగలుగుతాము. జిఎన్ఎం కంప్లీట్ చేసుకొని ఇక్కడ తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కూడా ఇక్కడ నుంచి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హోమ్ కేర్కి డిమాండ్ చాలా ఉంది ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ. వేరే దేశాల్లో కూడా వాళ్ళ దగ్గర జనాభా లేదు, మన దగ్గర జనాభా ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళి నర్సింగ్ జాబ్ చేయాలి అనుకుంటే అక్కడ చాలా ఎక్కువ పే చేస్తూ ఉంటారు. ఇవన్నీ బోనస్లు, ఇవన్నీ బెనిఫిట్లు మీకు ఉన్నాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎల్డర్ని బాగా చూసుకుంటూ మీరు మంచిగా ఉంటూ మంచిగా వర్క్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు బాగుంటేనే ఎల్డర్ బాగుంటారు, మీ ఇద్దరు బాగుంటేనే ఆప్తా బాగుంటుంది. సో మీరందరూ బాగుండాలి, అందరినీ మీ వల్ల మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కొంచెం డెడికేటెడ్గా వర్క్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.